భూమాతకు వందనం. సృష్టికి మూలమైన భూమి సమస్త చరాచర ప్రాణులకు నీడనిచ్చే అనురాగ వర్షిణి. పంచభూతాలలో మొదటిదైన పృథ్వీ సర్వజీవుల మనుగడకు ఆధారమైన విశ్వంబర. ఒకప్పుడు మహాప్రళయం సంభవించింది. భూమి సముద్రంలో మునిగిపోయింది. సృష్టి చేయడానికి ఆధారభూతమైన భూమి లేదని బ్రహ్మదేవుడు శ్రీహరిని ధ్యానించాడు. అలా ధ్యానిస్తున్న బ్రహ్మ నాసిక కొన నుంచి అంగుళం పరిమాణం గల వరాహ బయటకు వచ్చి చూస్తుండగానే కొండంతగా పెరిగిపోయింది. దేవతలు సభక్తికరంగా స్తుతిస్తుండగా ఆ వరాహమూర్తి మహావేగంతో సముద్రంలో ప్రవేశించి నీటిలో వీరవిహారం చేసి లోపలున్న భూమిని తన కోరలతో పైకి ఎత్తుతుంది. వరాహ రూపంలోని శ్రీ మహావిష్ణువు భూమిని నీళ్లపై నిలిపి దానికి ఆధారంగా అనంతమైన తన శక్తిని ప్రసరింపజేశాడు. ఎదురుపడిన రాక్షసుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించిన యజ్ఞవరాహమూర్తి అయిన హరి వైకుంఠం చేరుకున్నాడు. ఆ తర్వాత స్వయంభువ మనువు సృష్టి చేయడం ప్రారంభించాడని పురాణ కథనం. మిట్టపల్లాలతో ఉన్న భూమిని నారాయణ అంశంతో జన్మించిన పృథు చక్రవర్తి తన బహుబలంతో సమతలం చేశాడు. విలువైన ఖనిజ సంపదకు, అమూల్య రత్నరాశులకు స్థావరమైన భూమి రత్నగర్భ జీవనదులలో మనుషులకు సర్వ ప్రాణులకు నిత్యావసరాల సమకూర్చే వరప్రదాయిని. రోగాలను నయం చేసే ఔషధాలను అనుగ్రహించే ధన్వంతరి భూమాత. పూర్వం అనేక మంది రాక్షసులు భూమిని ఆక్రమించి అధికారం చెలాయిస్తూ అకృత్యాలు చేస్తున్నప్పుడు భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించింది. బ్రహ్మ భూమాతను ఓదార్చి విష్ణువును సందర్శించి పురుష సూక్తం పఠిస్తూ ధ్యానించాడు. శ్రీ మహావిష్ణువు తాను వసుదేవసుతునిగా భూమిపై అవతరించి రాక్షస సంహారం చేయబోతున్నట్లు ప్రకటించాడు. శ్రీకృష్ణావతారం స్వీకరించి నరకాసుని రాక్షసులను సంహరించాడు. పాపభారం పెరిగితే భూదేవి సహించదు. ఆమె అనుగ్రహిస్తే జగద్వి నాశనమే. తొలకరి పలకరింపులకు పుడమి పులకిస్తుంది. చిరుజల్లులు చుంబనాలను ఆస్వాదిస్తూ రైతులను పొలం పనులకు ఆహ్వానిస్తుంది. వర్షధారలకు తడిసి ముద్దవుతూ పచ్చదనంతో పరవశిస్తూ రైతన్నకు సౌభాగ్యాన్ని సమకూరుస్తుంది. తనను నమ్ముకున్న వారికి అన్న వస్త్రాదులకు లోటుండదని ఆశీర్వదిస్తుంది. బతికినంత కాలం భూమిపై ఆధారపడిన మానవుడు చనిపోయాక భూమాత ఒడిలో చేరతాడు. భూదానానికి మించిన దానం మరొకటి లేదని వామనుడు బలిచక్రవర్తికి తెలియజేసినట్లు భాగవతం చెబుతుంది. సర్వమంగళకారిణి భూదేవిని వ్యర్థాలతో కలుషితం చేయడం, విషవాయువులతో కంపింపచేయడం అనర్థదాయకమని మనిషి గ్రహించాలి. ప్రకృతిని ప్రేమించాలి, కాలుష్యాన్ని నివారించాలి. అదే జ్ఞానమున్న మనుషుల కర్తవ్యం. వనరులను రక్షిస్తూ వసుధను గౌరవించడం మన ధర్మం. భూమాతకు నిత్యం కృతజ్ఞత తెలుపుకోవడం స్వీయ రక్షణకేనని అర్థం చేసుకోవాలి. భూమాతకు వందనం.